వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక లారీ ఈ చోరీలకు ఉపయోగించేటటువంటి గ్యాస్ సిలిండర్స్, కటర్స్ అండ్ రాడ్స్ ఇలాంటివన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అది కాకుండా యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఒక 2 lakhs క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మనము రికవరీ చేసి ఉన్నాము. సో టోటల్గా మన దగ్గర వచ్చేసరికి దాదాపుగా 32 లక్షల ప్రాపర్టీ లాస్ జరిగితే మనము 2 lakhs వరకు రికవర్ చేయగలిగాము. ఈ గ్యాంగ్ ఏముంది, ఈ గ్యాంగ్ ఆంధ్రాలో చిత్తూరులో కూడా రీసెంట్గా ఒక అఫెన్స్ జరిగేది, మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఇది కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఇదే రీతియా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ 75 lakhs సో ఫార్ ఈ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో థెఫ్ట్ చేసిన టోటల్ అమౌంట్ అది. దీంట్లో మనకు ఇంపార్టెంట్గా రాబిన్ అండ్ సలీం